ఆయనే మద్రదేశాధిపతి శల్యుడు. పాండవుల తల్లి మాద్రికి సోదరుడు. పాండవుల పట్ల అపారమైన ప్రేమ, గౌరవం గలవాడు. యుద్ధానికి ముందు పాండవులకు మద్దతుగా తన అపారమైన సైన్యంతో తరలివస్తున్నాడు. కాని దారిలో అపారమైన ఆతిథ్యం, సంపదతో దుర్యోధనుడు అతన్ని అడ్డగించాడు. శల్యుడు ఆతిథ్యం వెనుకనున్న కుట్రను గ్రహించలేకపోయాడు. దుర్యోధనుడు ఎవరో తెలియక ఆ ఆతిథ్యానికి మురిసిపోయి శల్యుడు ఒక వరం కోరుకోమని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. అప్పుడే దుర్యోధనుడు తన నిజరూపం చూపాడు. తన సైన్యంతో తన తరపున కురుక్షేత్రంలో పోరాడాలని శల్యుణ్ణి డిమాండ్ చేశాడు. ఇది విన్న శల్యుడు దిగ్భ్రాంతి చెందాడు. తన మేనల్లుళ్లను ఎలా ఎదుర్కోవాలి, కాని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేడు. ధర్మరాజు తెలివిగా శల్యుణ్ణి అంగీకరించమని కోరాడు. కర్ణుడికి సారథ్యం వహించి అతన్ని నిరుత్సాహపరచమని రహస్యంగా ఆదేశించాడు. ఇలా ఒక మామ తన మేనల్లుళ్లకు వ్యతిరేకంగా యుద్ధరంగంలో నిలబడాల్సి వచ్చింది. శల్యుడి విషాదగాథ కురుక్షేత్రంలో అరుదైన ఘట్టం.